నమస్కారం. శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారంటే భయపడుతున్నట్టే లెక్క. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిన్న అమిత్ షా వేరే పని మీద విజయవాడకు వచ్చి కేంద్ర మంత్రిగా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్, అట్లాగే వాళ్ళు ఉండగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారితో లింగమనేని భవన్లో ఏదైతే మా చంద్రబాబు నాయుడు రెంటుకుంటున్నాడు అందులో కలిశారు, భోజనం చేశారు, రాత్రి విందుకు ఆహ్వానించారు. దేశ హోంమంత్రి, అట్లానే మనకు దేశంలో అత్యంత ఇప్పుడు రాజకీయాలు శాసిస్తున్న వాళ్ళు, ఎన్డీఏ కూటమిని శాసిస్తున్న వాళ్ళు అమిత్ షా ఉన్నారు కనుక, ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కనుక ఆహ్వానించడం, పరిపాటి పోయిండ్రు, భోజనం చేశారు. అంతవరకు పర్వాలేదు. కానీ అక్కడ జగన్నామ స్మరణ అంటే గత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్నామ స్మరణ చేసినట్టు మనకు అర్థమవుతుంది. అదే తెలుగుదేశము లేకపోతే ఎన్డీఏ కూటమికి అనుకూల పత్రికలు అన్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్నామ స్మరణ ఎక్కువ చేసిండు. మొత్తం మీద వాళ్ళ భోజనం ఏర్పాట్లలో భోజనం తినుకుంటూ కూడా ఎదుటి శత్రువు గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఎన్డీఏకి శత్రువే కదా. కానీ గతంలో ఎన్డీఏకి రహస్య మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, అది గమనించాలి. ఎందుకంటే ఎదుటివారి ఇప్పుడు పేకాట ఆడుకుంటే, ఎవరి పేకాట వాళ్ళు ఆడుకుంటే లాభం లేదు, ఎదుటివాడి కావాల్సి తెలుసుకోవాలి. అది అమిత్ షా వ్యూహం. కనుక సరే బాగానే ఉన్నారు, వాళ్ళ కార్యకలాపాలు ఎట్లున్నాయని ప్రతిపక్షాల కార్యకలాపాలను తెలుసుకునే క్రమంలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షము లేకుంటే ప్రధానంగా 40% ఓట్లు పొందిన వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకో సహజం. కానీ వీళ్ళు చెప్పిన విషయాల కొన్ని అతిశయోక్తులు, కొన్ని రకరకాలు చెప్పడమే ఒకరికొకరు పొందలేని మాటలు మాట్లాడడంతో మనకు అనిపిస్తుంది ఏంటంటే జగన్నామ స్మరణ ఇంకా ఎన్డీఏ కూటమి మారలేదు, ముఖ్యంగా రాష్ట్ర నాయకులు మారలేదు కూడా. కానీ ఇంతకుముందు చెప్పాను కానీ శత్రువు పేరు ఎక్కువసార్లు తలిస్తే శత్రువును ఇంకా పరిగణలోకి తీసుకుంటున్నట్టు లెక్క. తీసుకోవాలి సాధ్యం. రాజకీయాల్లో ఎదుటివాడిని కించపరిచి తక్కువ అంచనా వేస్తే మించిపోయిన సందర్భాలు ఉంటాయి కదా. గతంలో జరిగింది అదే కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా పాడా, మేము గత 5 ఏళ్లలో మేము చేసింది ఎక్కువ అని అనుకుంటే ఏమైంది? కారు కాల్చి వాత పెట్టిన ప్రజలు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటే అటు ఇచ్చేశారు మొత్తం అంతా. అప్పటిదాకా విభజిత ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేసినా అని ఏది ఉదరగొట్టినా కూడా గతంలో భారత్ వెలిగిపోతుందంటే వాజ్పేయి ప్రభుత్వాన్ని ఓడించి మన్మోహన్ సింగ్ అంటే కాంగ్రెస్ పట్టం కట్టిన సందర్భం చూసాము 2004లో. ప్రజలు ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ కనపడితే వీళ్ళని కాదని వాళ్ళ కోట్లేస్తారు. ఎంత అభివృద్ధి చేసినా లేకపోతే ఏం చేసినా కూడా అదే జరిగింది. 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు దించేసి ఇటు పక్కన మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా డీబీటీ ద్వారా నేను మొత్తం వేసేస్తున్నా, రోజు 10 డబ్బులు వేసేస్తున్నా, మీకు టంగున పడిపోతున్నాయి అంటే కూడా రాజకీయ వ్యూహకర్త, సరే ఇప్పుడు పార్టీ పెట్టవచ్చు కానీ ప్రశాంత్ కిషోర్ పీకే అంటాం కదా, ఆయన అన్నట్టు బటన్ నొక్కితే ఈ డీబీటీ బటన్ నొక్కితే అక్కడ ఓటు బటన్ నొక్కబడదు, ఇక్కడ 2 నొక్కుతున్నాం అక్కడ కూడా 2 నొక్కితే అనుకోకు, అక్కడ కష్టమే ఓడిపోతారని హెచ్చరించారు కూడా. అంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ అభివృద్ధి ఎంత చేసినా కూడా అహంకారం ఎక్కువైతే, అవినీతి ఎక్కువైతే, అవినీతిని కానీ సహిస్తారు కానీ అహంకారాన్ని సహించారు. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అనడము, దాంతోపాటు ఇటుపక్క కూడా మన చంద్రబాబు నాయుడు నాకు 40 ఏళ్ళ రాజకీయం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పడం, దీంతో ప్రజలు అనాడు చేశారు. మళ్ళీ తర్వాత కూడా అంతే, జగన్మోహన్ రెడ్డికి శృంగభంగం అయింది, వీళ్ళు గెలిచారు. అంటే ఈ గెలుపోవటంలో ఉన్న ప్రజల మనోభగతాలను తెలుసుకోకుండా వీళ్ళు మాట్లాడుకుంటే ఇదే జరుగుతుంది. అందుకని మొత్తం ఈ సంభాషణల్లో ఏది లింగమనేని భవన్లో ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసం ఉందో అందులో కరకట్ట పక్కనే అది అక్రమ కట్టడం అని అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేసే ప్రయత్నం చేసిండ్రు. సరే దాని మీద రకరకాల వివాదాలు జరిగినాయి, అక్కడికి ఆగిపోయింది. ప్రజాభవన్ కూల్చివేతదని ఆగిపోతుందని ఆనాడే నేను చెప్పిన అది జరిగింది. ప్రజాభవన్ ప్రజల ధనంతో దాన్ని చేసిందని కూల్చివేసిండు జగన్మోహన్ రెడ్డి. కానీ అది ఆ తర్వాత ఒక్కటి కూడా కూల్చివేయలేదు. అది మంత్రి సత్యనారాయణరాజు కావచ్చు, లింగమనేని భవన్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కటి కూడా కూల్చడం జరగలేదు. కరకట్ట పక్కన ఉన్న ప్రజాభవన్ కనపడ్డది కానీ మరి తర్వాత కాలే కదా.
ఇప్పుడు ఏమైతుందంటే అదే ప్రజాభవన్లో కరకట్టు పక్కనే ఆక్రమణకు గురైన జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేసిన భవనంలో కూర్చొని ఎవరి గురించి మాట్లాడినరు? అటు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత ఉన్నాయంటే అతిశయోక్తి ఎవరికి ఉంటాయో 6 ఎకరాల్లో భవనం ఉంది బెంగళూరులో అని చంద్రబాబు చెప్తే తండ్రి తంతల మీద ఎదుగుతూ కొడుకు కొని ఇట్లా ఎరిగినాడు. అట్లా ఇది ఏమన్నా లోకేష్ ఏమన్నాడు? కాదు కాదు 6 కాదు అది 16 ఎకరాలు మాది, ఇంకా 32 ఎకరాలు ఉన్నాడు. అంటే 32 ఎకరాల అని ఆశ్చర్యపోయినట్టుగానే కథనం రాశారు వాళ్ళు. అసలు లోపల ఏం జరిగింది అనే దాన్ని చూస్తే ఆ 2 పత్రికలు చూస్తే చాలా ఒకే వరుసగా కనపడ కొన్ని కాంట్రడిక్టరీ కూడా కనపడుతుంది మనకు. అట్లాగే 100 గదుల లోటస్ పాండ్ ఇల్లు హైదరాబాద్లో ఉందని గతంలో ఛాలెంజ్ చేశారు. ఏది మన జగన్మోహన్ రెడ్డి గారు 100 గదులు ఉన్నాయా 30 గదులు ఉన్నాయా అని చెప్పి మీరు ఎంక్వైరీ చేసుకుంటే రండి అంటే ఎవరు ముందుకు రాలేదు. అంటే ప్రగతి భవన్ మీద కూడా గతంలో కాంగ్రెస్ వాళ్ళు అదే కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉంటున్నారు. బట్టి విక్రమార్క అందులో ఉంటున్నాడు ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. కనుక దీని మీద అవాకులు చవాకులు ఏదైతే వెళ్తే ప్రజలకు అపనమ్మకం కలిపి ప్రజల్లో ఇట్లాంటివి చేస్తే బాగుపడతారు అనుకుంటారు. కానీ ఆ వాస్తవం తెలిసిపోతుంది. ప్రగతి భవన్ అసలు దాని ఏరియా అంతకుముందు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న భవనానికి వెనక కట్టిండ్రు, కొన్ని ప్రభుత్వ భవనాల నుండి కూల్చి కట్టిండ్రు. అది ఎన్నైతే నాకు తెలుసు కదా. అట్లానే లోటస్ పాండ్ విషయంలో కూడా ఇట్లాంటి ప్రచారం చేసిండ్రు వాళ్ళు. రెండవది మనకు గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడు. ఇది ఋషికొండలో ఆయన ఏదో భవనం కట్టుకున్నాడు. అది 500 కోట్లతో భవనం కట్టిండ్రు. అది ప్రజాధనమే, అది ప్రజలకు చెందింది. మళ్ళీ ఇప్పుడు ఆ భవనం ఆర్ఆర్టీసీ నేను అంటున్నట్టే అది ప్రజలకు చెందింది. ఇప్పుడు దాన్ని స్టార్ హోటల్ లాగాను ఉపయోగించాలి. ఏం చేయొచ్చు? ఉదాహరణ ఫలక్నుమా ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది. దాన్ని ఏం చేసిండ్రు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిండు కదా. ఇప్పుడు ప్రైవేట్గా మంచి హోటల్ నడుస్తుంది అక్కడ. అట్లనే దీన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మంచి హోటల్ నడిపించవచ్చు. లేకపోతే దాంట్లో దేనికి అవసరమైతే దాన్ని నడిపించవచ్చు. గ్రీన్ ట్రిబ్యునల్ గురించి కూడా అమిత్ షా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము అండమాన్ నికోబార్ దీవుల్లో ఇట్లాగే భవనం కట్టాము, అది గ్రీన్ ట్రిబ్యునల్ తక్కువది కాదు, వాళ్ళు ఫైన్ వేస్తే కట్టాల్సిందే. ఇప్పటివరకు 200 కోట్ల ఫైన్ పడ్డదని చంద్రబాబు నాయుడు చెప్తాడు. 200 కోట్ల 2 కోట్ల తెలియదు, ప్రభుత్వం కట్టిందా లేదా తెలియదు. ఎంత అసంబంధంగా ఉంటుంది అంటే పివి నరసింహరావు గారు 15 రోజులు పనిచేశారని అడగడం, 15 నెలలు పనిచేసిండని చెప్పడం. అట్లాగే ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరంటే నాకు గుర్తు అంటే అప్పటికప్పుడే అంటే రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ళు చేస్తే బ్రహ్మానంద రెడ్డి గారు 2 ఏళ్ళు చేసిందో ఉజ్జాయింపుకి చెప్పాడు. అంతకంటే ఎక్కువ కాలం చేసిండు అన్నాడు. కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్నవాడు ఏం చెప్పాలి? ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకని ఇవన్నీ ఏముందంటే ఉబుస్పోక్ కబుర్లతో ముగిసింది. ఇది మొత్తం మీద జగన్నామ స్మరణతోనే ముగిసింది అని చెప్పొచ్చు. శత్రువుని ఎక్కువసార్లు తెలుస్తున్నారంటే శత్రువు గురించి పట్టించుకున్నట్టే లెక్క. అందుకని ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్లో లుకలుకలు ఉన్న సందర్భంలో అమిత్ షా రావడం, అమిత్ షా దగ్గర దీన్ని ప్రస్తావించడం, కనుక జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే వరకు భయపడుతున్నట్టే లెక్క. నమస్కారం.